హలో ఎవ్రీవన్, జావా సిరీస్లో భాగంగా ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ జేవిఎం, జేఆర్ఈ, జేడీకే. సో ఫస్ట్ జేడీకే అంటే ఏంటిదో చూద్దాం. సో జేడీకే అంటే మనము జావా అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి జేడీకేని యూజ్ చేస్తాము. సో ఇందులో కంపైలర్, డీబగ్గర్ అండ్ జావా డిఓసి అండ్ జేఆర్ఈ, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మనము జావా కోడ్ని రాయడానికి అలా కంపైల్ చేయడానికి మనకి జేడీకే అనేది అవసరం పడుతుంది. సో నెక్స్ట్ జేఆర్ఈ, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో జేఆర్ఈని మనం జావా అప్లికేషన్ని రన్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇందులో జావా వర్చువల్ మెషిన్, సెట్ ఆఫ్ లైబ్రరీస్ అంటే కొన్ని సెట్ ఆఫ్ లైబ్రరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి జావా ప్రోగ్రాంలో జస్ట్ ఓన్లీ రన్ చేయడానికి సరిపోతుంది, మనకి డెవలప్ చేయడం అవసరం లేదు, రన్ చేస్తే చాలు అనుకుంటే మనకి జేఆర్ఈ ఈజ్ ఎనఫ్ అనమాట. సో నెక్స్ట్ జావా వర్చువల్ మెషిన్, జేవిఎం. సో జేవిఎం ఏంటంటే అది బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇది డాట్ క్లాస్ అంటే బైట్ కోడ్ ఫైల్స్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మెమొరీ మేనేజ్మెంట్ అండ్ గార్బేజ్ కలెక్షన్స్ని హ్యాండిల్ చేస్తుంది. సో జేవిఎం అంటే ఇంతకుముందు వీడియోలో జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పాను. సో అది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎట్లా అంటే త్రూ జేవిఎం అనమాట. సో ఈ జేవిఎం ఏం చేస్తుంది అంటే మనం సేమ్ బైట్ కోడ్ని అంటే ఈ సేమ్ బైట్ కోడ్ని వేరే ఓఎస్లో కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో అందుకు మనకి జావా ప్లాట్ఫామ్ అనేది ఇండిపెండెంట్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఇంతవరకు చూసారంటే నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ do subscribe, like and share, and don't forget to hit the bell icon so that నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందే వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ.